ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. నేను ఒక ఆత్మనే, శరీరం కాదు అని సంకల్పం చేసుకోండి. ఆత్మకి తండ్రి నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ప్రదేశంలో పరమాత్మ శివుడు ఒక జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఆయన ఎవరు? సర్వాత్మలకి తండ్రి. ఆయన నుండి మనకొక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంల ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఆ శక్తి ఒక్క సెకండ్లో విశ్వం ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక్క సెకండ్లోనే విశ్వాన్ని కూడా పరివర్తన చేస్తుంది. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించేటప్పుడు చాలా కొద్ది నిమిషాల్లో భూమి మీదకి వెలుగు వచ్చేస్తుంది. ఇంకా అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కదా. భూభాగం చాలా మట్టికి వెలుగు వచ్చేస్తుంది. ఎంత సమయం పెట్టింది? సూర్యుడు ఉదయించడం పెట్టారు అంటే వెలుగు వచ్చేస్తుంది. అలాగే నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముడు మనం ఈ భూలోకంలో ఎప్పుడైతే నేను ఒక పవిత్ర ఆత్మనే అని సంకల్పం చేసుకుని
ఆ స్థితిలో స్థిరమైనప్పుడు బిందురూపి శివబాబా నుండి మన ఆత్మకి ఒక దివ్య శక్తి సహజంగా వచ్చేస్తుంది. ఆ శక్తి విశ్వంలో వాయుమండలాన్ని పరివర్తన చేసేస్తుంది. సూర్యుడు ఉదయించగానే భూమండలం కాంతి వచ్చేస్తుంది. అదేవిధంగా వాయుమండలం పరివర్తన అయిపోతుంది. నిన్న మనం యుద్ధం వస్తే ఆపదలు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉంటాయి, కానీ కొన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ భూమి మీద డ్రామానుసారంగా ఏ సెట్టింగ్ వస్తుంది? 5 తత్వాలు ఒకేసారి విజృంభిస్తాయి. 5 వికారాలు కూడా ఒకేసారి అంతిమ జావ మానవాళి మీద చేస్తుందని చెప్పారు బాబా. అవి ఎలా చేస్తాయి అనేది ఈరోజు మనసా సేవలో అనుభవం చేసుకుందాం. ఇంక పాత ప్రపంచం వినాశనం అవ్వడానికి ఇంక 2 ఖాతాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒకటి యుద్ధం, ప్రపంచ యుద్ధం. 2 పంచతత్వాల విజృంభణ. తర్వాత సత్యయుగం వచ్చేస్తుంది. అందుకే ఇప్పటి నుంచి మనం మధ్య మధ్యలో నేను ఒక ఆత్మని, శరీరం కాదు, బాబా నుండి ఒక్క నిమిషం శక్తి తీసుకోవాలని అనుభవం చేసుకోవాలి. ఆ ఒక్క నిమిషం యొక్క శాంతి శక్తి కొన్ని వందల నిమిషాలు మీ ఆత్మలో జమ చేసేస్తుంది. సెల్ ఫోన్ ఒక్క పావు గంట ఛార్జింగ్ చేయండి, బ్యాటరీ అయిపోయిన తర్వాత కనీసం గంట మాట్లాడుకునేలాగా అది సహయోగ అయిపోతుంది. అలాగే మధ్య మధ్యలో మీరు ఏకాంతవాసిగా ఉండి నా ఆత్మకి బాబా నుండి ఒక దివ్య శక్తి వస్తుంది,
శక్తిని నేను నింపుకుని విశ్వానికి ఇవ్వాలి అని సంకల్పం చేసుకోవాలి. మనం నింపుకుంటే చాలు, ఆ శక్తి రిఫ్లెక్ట్ అయిపోయి విశ్వంకి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సూర్యుడు ఉదయించేటప్పుడు చూడండి, సముద్రంలో కింద నుంచి వస్తున్నట్టు మనకి కనపడుతుంది, అంటే భూమి తిరుగుతుంది కాబట్టి. అది వచ్చింది పైకి వచ్చి కొద్ది అలా కొంచెం కనపడగానే కాంతి వచ్చేస్తుంది. పైకి వెళ్ళే కొద్ది ఇంకా కాంతి పెరిగిపోద్ది. అలాగే జ్ఞానసూర్యుడు ఈ భూమి మీదకి తన శక్తి కావాలంటే బాబా పిల్లలు అప్పుడప్పుడు రోజంతట్లో గంటకు ఒక్కసారైనా లేదా మధ్య మధ్యలో బాబా నుండి శక్తి తీసుకోవటం అనుభవం చేసుకోవాలి. అంతిమ వినాశనం అనేది 5 తత్వాలు ఒకేసారి దావా చేస్తాయని బాబా చెప్పారు. ఎలా జరుగుతుంది ఇది? ఒక్కటే చెప్పారు వాణిలో బాబా. ఏనుగు తొండవంత లావు దార వర్షం కురుస్తుంది, అంతిమంలో అదే వినాశనానికి గుర్తని చెప్పారు బాబా. ఏనుగు తొండ ఎంత లావు ఉంటుంది? ఒక్కొక్క దార అంత లావుగా ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, వరల్డ్ అంతా కూడా, ఇండియా ఒకటే కాదు. అంటే మేఘము అంత నీటిని నిల్వ ఉంచుకుని వర్షం కురిపించాలంటే ఎక్కడుందా నీరు? సముద్రంలో ఉంది. ఒక్కొక్క పాయింట్ని బాగా అనుభవం చేసుకుని మనసులోకి అనుభవం చేసేసుకోండి. భగవంతుడు చెప్పిన ఈ మహావాక్యాలు చాలా విలువైనవి. మేఘంలో ఒక్క దారకి అంత నీరు కావాలంటే ఎక్కడుంది? సముద్రంలో ఉంది. ఆ సముద్రంలో నీరంతా ఆవిరవి మేఘాల రూపంలో దాగి ఉండి గగనంలో ప్రయాణం చేయాలి. సముద్రంలో నీరంతా ఆవిరవ్వాలంటే సూర్యరశ్మి ఎక్కువ డిగ్రీస్లో పెరగాలి. 50 డిగ్రీస్ భూమి మీదకి వచ్చిందంటే మన శరీరం కూడా తట్టుకోలేదు. అటువంటిది నీరు ఆవిరవ్వాలి అంటే కొన్ని సర్టెన్ డిగ్రీస్ ఉంటుంది. సముద్రంలో నీరంతా ఆవిరైపోయి మేఘాల రూపంలో ఆకాశంలో ప్రయాణం చేయాలి అంటే అది శివబాబాకు తెలుసు ఎన్ని డిగ్రీస్ సూర్యుడు శక్తి కిందకి సముద్రానికి పంపితే అది ఆవిరవుతుందో.
ఒక్కొక్క పాయింట్ అనుభవం చేసుకుంటూ ఉండండి. చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు పొయ్యి మీద నీళ్లు పెట్టండి, ఒక గిండుగులో సిమ్లో పెట్టండి. వేడెక్కుతాయి కానీ ఆవిరి తక్కువ అవుతాయి. అదే ఎక్కువ ఫాస్ట్లో పెట్టండి, గ్యాస్ ఎక్కువ వచ్చేలాగా త్వరగా బాయిల్ అవి అదంతా కూడా ఆవిరి రూపంలో పైన మూత మీద బిందువుల కింద ఏర్పడిపోతుంది. నీరేవ బిందు కింద వచ్చే ఆ హీట్కి, ఎక్కువ టెంపరేచర్కి నీరు ఆవిరి కింద అయిపోయి మూత మీద స్టే అయిపోయినాయి. అక్కడ అర్థమైంది మీకు? సులువుగా అర్థమవుతుంది మీకు మాటలకి. ఆ మూత తీయగానే ఆ బిందువులన్నీ మళ్ళీ అందులో పడినట్టు ఉంటాయి. చాలా మట్టుకు ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, ఆయనే గొప్ప సైంటిస్టు. సూర్యుడు కాంతి వేడి ఎన్ని డిగ్రీల్లో సముద్రం మీద పడితే ఆ నీరంతా ఆవిరైపోతుంది అనేది ఆయనకి తెలుసు. అలాగా ఆకాశతత్వము నీటి తత్వం మీద పడి నీరంతా మేఘాల రూపంలో ఆకాశంలో దట్టమైన మేఘాల్లో ప్రయాణం చేస్తాయి. అంటే రెండు తత్వాలు అక్కడికి విజృంభించేసినాయి. ఐదు తత్వాలు విజృంభించాయి అన్నారు కదా బాబా. ఒకేసారి రెండు తత్వాలు కలిసిపోయినాయి. అప్పుడు చాలా శక్తివంతంగా ఈ అనంత ప్రపంచాన్ని క్లీన్ చేయటానికి పరమాత్మ శివుడికి సహయోగి అయిపోయినాయి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటానికి, పాత ప్రపంచం మహావినాశనం చేయటానికి. మీ మనసులో అనుభవం చేసుకోండి. ఆ దృశ్యాన్ని, రాబోయే దృశ్యాన్ని అనుభవం చేసుకోండి. ఇక్కడికి రెండు తత్వాలు కలిసిపోయినాయి. ఈ మేఘాలు ఆకాశంలో ప్రయాణం చేస్తూ అడవిలో ఉండే చల్లటి గాలికి అవి మళ్ళీ వర్ష రూపంలో మారిపోతాయి. అంటే అక్కడ గాలి తత్వం కూడా కలిసిపోయింది, వాయు తత్వం కూడా కలిసిపోయింది. ఆ అపారమైన గాలికి రోకలంత దారితో వర్షం కురటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే సముద్రంలో నీరంతా ఆవిరైపోయిందో సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ శరీరం వదిలేస్తాయి. ఎందుకంటే సత్యయుగంలో అటువంటి క్రూరమైనటువంటి కృత్యాలు ఈ భూమండలంలో ఎక్కడ కూడా జరగకూడదు. సముద్రంలో ఏం జరుగుతుంది? ఒక జంతువు ఓ జంతువుని ఏటాడి తినేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరం వదిలేసి ఆత్మలకి వినాశనం అనేది శరీరానికే తప్ప ఆత్మకు లేదు. కాబట్టి ఆత్మలు బాబా చెప్పారు వాణిలో ఒక నిర్దిష్టమైన స్థానంలోకి వెళ్ళిపోతాయి. పైన ఆకాశంలో మనకు పరంధామం ఎలాగో
వాటికి ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. మళ్ళీ అవి ద్వాపరయుగం నుండి పాత్ర అభినయిస్తాయి. కాబట్టి ఒక్క నిమిషం బాబా నుండి ఒక దివ్య శక్తి తీసుకుని అంత ఎక్కువ డిగ్రీలో సముద్రాన్ని కూడా ఆవిరి చేసేటువంటి సూర్యుడికి ఆ పరమాత్మ శివుని శక్తి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ రోజు ఇవ్వలేం, మనం ఈరోజు ఇవ్వగలం. ఈరోజు ఇవ్వటం వల్ల మనకి లాభం ఏంటి? భగవంతుడి శక్తి దానికి మనం పంపించడం వలన తర్వాత అది శక్తివంతం అయిపోతుంది ఆ తత్వం. తర్వాత మనకి ఎప్పుడు కూడా వడదెబ్బ చూడండి, ఎండలోకి వెళ్ళినప్పుడు పడిపోతుంటారు. ఎండ వలన, సూర్యుడి వలన మనకు ఏ విధమైన అపకారం జరగకుండా కూడా గిఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ తత్వానికి, సృష్టికర్త సృష్టించిన ఆ తత్వానికి, సృష్టికర్త నుండి మనం శక్తి తీసుకుని ఇన్ అడ్వాన్స్గా ఆ తత్వానికి ఆ శక్తిని ప్రసరింపజేస్తున్నాం. మనం ఆ పాడు చేసిన మనమే కాబట్టి మళ్ళీ మనమే బాగు చేయాలి. ఒక్కసారి బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శివబాబా శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుని ఆ శక్తిని సూర్యగోళం అంతా కూడా ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభవం చేసుకుంటున్నారా? బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శివపరమాత్మ శక్తి వస్తున్నట్లు, మన ఆత్మంతా నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. తర్వాత ఆ శక్తి ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యగ్రహం అంతా కూడా ఆత్మ అగ్ని చేత కాల్చబడదు. అక్కడికి మన ఆత్మ పరిస్థితి రూపంలో వెళ్ళి ఈ శక్తిని అక్కడ ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈ
చిన్న సూక్ష్మ సేవ ఆ తత్వము మనకి సత్యత్రేతయుగంలో దాసోహం అయిపోతుంది. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో కూడా మనకి ఏ విధమైన అపకారము ఆ సూర్యుడి యొక్క కిరణాల ద్వారా మనకి ఏ విధమైన అపకారం జరగదు. అది బాబా యొక్క గ్యారంటీ. అర్థమైంది యోగం ఎంత లోతుగా ఉందో. తర్వాత సముద్రంలో నీటి లోపల ఉన్న జీవరాశులన్నీ కూడా భగవంతుడు ఒక నిర్దిష్టమైన జీవరాశికి ఒక నిర్దిష్టమైన స్థానంలో జీవనోపాధి ఇచ్చేసారు ఆయన. అందుకే భక్తులు, మహారుషులు, పండితులు చాలామంది ఏమంటారు, 84 లక్షల జీవరాశులు సృష్టించాడు భగవంతుడు అంటారు. అవన్నీ కూడా ఈ సముద్రంలో నీరు ఆవిరవుతున్నప్పుడు అవి శరీరం వదిలేస్తాయి. అట్లకి నీటితోటే జీవనోపాధి ఉంటుంది, నీరు లేనప్పుడు చనిపోతాయి. కాబట్టి మళ్ళీ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలోకి దివ్య అలౌకిక సృష్టికర్త శివపరమాత్మ శక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. అప్పుడు ఆ సముద్ర గర్భం అంతా కూడా మన పరిస్థితి రూపంలో వెళ్ళి ఆ జీవరాశులన్నిటికీ ఒక శాంతి శక్తి కిరణాలు ఇస్తున్నట్లు మనం అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే బాబా చెప్తారు, పంచతత్వాలను కూడా మీరే పరివర్తన చేయాలని. అనుభవం చేసుకోండి. ఆత్మ అక్కడ సూర్యగోళంలో కాల్చబడలేదు, ఇక్కడ నీటి తత్వంలోకి వచ్చాం, అది మనల్ని ఏమీ చేయలేదు. ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు. ఆ జీవరాశులన్నిటికీ ఆ పరమ పవిత్రుడి శక్తి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు తండ్రి మన చేత చేయించే ఈ అద్భుతమైన మనసా సేవ విశ్వానికి ఎంతో ఉపయోగం. అవి సత్వప్రధాన స్థితి రావటానికి కూడా ఎంతో ఉపయోగం. మనకి ఏ జన్మలో కూడా 84 జన్మలో నీటి గండం అనేది మనకు ఉండదు. ఆ సముద్రంలో ఉండేటువంటి జీవరాశుల వలన వచ్చే అపకారం కూడా మనకి ఏమీ ఉండదు. అర్థమైందా? డబుల్ బెనిఫిట్ ఇక్కడ.
కొంతమంది చూడండి, బీచ్ స్నానానికి వెళ్ళి ఆ సముద్రంలో ఈదుకుంటూ ఆడుకుంటూ ఉన్నప్పుడు చనిపోతున్నారు. అంటే ఆ నీటి గండాలు ఉండవు. ఇంకా 84 జన్మలు, ముఖ్యంగా 20 జన్మలకు ఉండవు, మిగిలిన జన్మలకు కూడా అసలు ఉండవు. అంటే సంగమ యుగము మన ప్రాలబ్ధ జీవితము, సుఖమయ జీవితము, శాంతిమయ జీవితము ఒక్క తండ్రి నుండి మనం సంపాదించుకోవాలి. మనకు ఆధారభూతమైన అనుసంధానం కలిగిన ప్రకృతి కూడా ఇవ్వాలి. అక్కడ అగ్నితత్వం, నీటితత్వం కంబైన్ అయిపోయి గగనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ మేఘాలు, దట్టమైన మేఘాలు అడవిలో చల్లటి గాలికి మళ్ళీ వర్షం కింద మారిపోతాయి. అంటే అక్కడ గాలితత్వం కూడా ఏకమైపోయింది. 3 తత్వాలు ఒకేసారి మానవాళే పాడు చేశారు కాబట్టి మానవాళిపైనే అవి ప్రతీకార చర్య తీర్చుకుంటున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, బాబా మనమే పాడు చేసాం కాబట్టి తండ్రి నుంచి మనం శక్తి తీసుకుని, బాబా మేమే పాడు చేసాం, మా సంకల్పాలే పాడు చేసినాయి, వాటిని సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్నాయి కాబట్టి అని మళ్ళీ మనం శుభ సంకల్పం చేయటం వలన అవి పావనమవుతాయి. మనకి ఆ వాయువు తత్వం ద్వారా ఏ విధమైనటువంటి నష్టం కూడా మనకు జరగదు. అందుకోసం బిందురూపి శివబాబా నుండి, పరమ పవిత్రుడి నుండి, భావన నుండి, సృష్టికర్త నుండి, జ్ఞాన సాగర్ నుండి, ఆ జ్యోతి స్వరూపం నుండి మన జ్యోతి స్వరూప ఆత్మకి ఒక దైవ శక్తి, పరమాత్మ శివుని శక్తి వచ్చి ఆత్మలో ప్రవాహంలో నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. అప్పుడు ఆ గాలి ఎంత స్పీడ్గా ఉంటుంది? 200, 300, 500 కిలోమీటర్ల వేగంలో తిరుగుతూ ఉంటుంది. ఈ మేఘాలని డిస్పర్షన్ చేస్తుంది, అటు ఇటు 4 వైపులే పంపేస్తుంది, ప్రపంచం 4 వైపులకి. అంటారు కదా మబ్బిడిపోద్దని. అప్పుడు ఆ గాలికి అడవిలో ఉండేటువంటి క్రిమి కీటకాలు, మృగాలు, పశుపక్షాదులు, జంతువులు ఇవన్నీ కూడా శరీరం వదిలేస్తాయి. ఆ దారకి రోకలంత దారితో వర్షం కురుతుంది. గాలి ఎలా ఉంటుందంటే 200, 300, 500 కిలోమీటర్ల వేగంతో ఈ మేఘాలని డిస్పర్సల్ చేస్తుంది, అటు ఇటు 4 వైపులా, ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు కూడా. అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ బాగున్నప్పుడే
బాబా శివబాబా, నా బిందురూపి ఆత్మకి నీ శక్తిని ప్రసాదించు బాబా అని సంకల్పం చేసుకుని ఆ జీవరాశులన్నిటికి ఇచ్చి, ఆ వాయుమండలానికి ఇచ్చి, వాటిని పావనం చేయాలి మనం. అప్పుడు మనకి ఏ క్రిమి కీటకాల వలన కానీ, జంతువుల వలన కానీ, పక్షుల వలన కానీ, దేని వలన కూడా మనకి 63 జన్మలు కూడా ఏ అపకారం జరగదు. సత్యత్రేతయుగంలో అసలు జనరల్గా ఉండదు. ఆకాశతత్వము, ఆకాశతత్వంలో ఉన్నటువంటి అగ్నితత్వము, నీరు, వాయువు, 4 తత్వాలు కలిసిపోయి మహావినాశనం చేయటానికి మహాకారుడైన శివపరమాత్మకి మహాసహయోగం చేసి సత్యుగి స్థాపనకి నిమిత్తమైపోతాయి. అర్థమైందా? ఆకాశతత్వం, ఆకాశతత్వంలో అగ్నితత్వం అంటే సూర్యుడు, సముద్రంలో నీరు, నీటితత్వం, అది మేఘాల రూపంలోకి వెళ్ళి వాయువుకి చల్లబడి వాయుతత్వం, 4 తత్వాలు కలిసిపోయినాయి అక్కడికి. అప్పుడు సృష్టిలో ప్రతి జీవరాశి ఎక్కడెక్కడైతే ఉన్నాయన్నీ కూడా శరీరం వదిలేసి, ఆత్మకి మరణం లేదు. ఏ ఆత్మలో ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారం ఆధారంగా భగవంతుడు ఆ శరీరాన్ని ఇచ్చి, దానికి స్థానం ఇచ్చి, దానికి జీవనోపాధి పెట్టాడు. అర్థమైందా? ఏ విధంగా అయితే సినిమా తీసేటప్పుడు హీరో లక్షణాలు వేరుగా ఉంటాయి, విలన్ లక్షణాలు వేరుగా ఉంటాయి, అలాగా ఆయనకి అనాదిగా ఫస్ట్ సంగమేఘంలోనే షూటింగ్ అయిపోద్ది ఇది. అందుకే డ్రామా మారతని చెప్తారు బాబా. కాబట్టి ఒక్కసారి మళ్ళీ జ్ఞానసాగరుడు నుండి, పతిత పావనుడి నుండి, అంశమాత్రము వంశమాత్రము పాపం లేని పరమాత్మ నుండి, సూక్ష్మ జ్యోతి స్వరూపం నుండి, ఆ 4 విశేషతల నుండి ఒక దివ్య అలౌకిక బాబా శక్తిని తీసుకుని ఆ 4 తత్వాలకి ఇంకొకసారి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోండి. చాలా గొప్ప, ప్రపంచంలో ఎవరూ నేర్పరు ఇటువంటి యోగం. మనకి ఆ యోగీశ్వరుడే నేర్పుతాడు. అనుభవం అవుతుందా? అనుభవం చేసుకోండి, అభ్యాసం చేసుకోండి. అభ్యాసమే అనుభవం అవుతుంది, అనుభవమే అతీంద్ర సుఖం ఇస్తుంది, అతీంద్ర సుఖమే అవినాశి ప్రాప్తినిస్తుంది.
ఇంకా ఐదో తత్వం ఏముంది? భూమి ఉంది. భూమి ఆ రోకలంత దారితో కురిసే వర్షము, ఆ జంతు కలేబారాలు ఇవన్నీ భూమి మీదకి వచ్చేస్తాయి. క్లీనింగ్ చేసేస్తుందన్నమాట. మనకు మున్సిపాలిటీ వాళ్ళు ఎలాగైతే రోడ్లు క్లీన్ చేసి, డ్రైనేజీలు క్లీన్ చేసి వాళ్ళు మానవాళికి సహయోగం అవుతారో, అలాగే పరమాత్ముడికి ఆ శవాలన్నీ కూడా, ఆ మృత కలేబారాలు అన్నిటిని ఆ పైన ఉండకుండా క్లీన్ చేసేసి కొన్ని వృక్షాలు పడిపోతాయి. అవన్నీ అంత ప్రెజర్తో భూమి మీద తీసుకొచ్చేస్తాయి. అప్పుడు ఆ ప్రెజర్కి భూమి కూడా ప్రకంపనాలు జరుగుతాయి. ఏదైనా మనకి పైనుంచి ఒక దారి వస్తుంటేనే భూమి ఒక 2-3 అంగుళాలు 4 అంగుళాలు గుంట పడిపోద్ది కదా. అలాగే ఆ ప్రెజర్ అంటే ఒత్తిడికి రోకలంత దారితో, ఒక్కొక్క చినుకు రోకలంత దారితో ఉందంటే ఎన్ని చినుకులు పడతాయి, మొత్తం సముద్రంలో నీరంతా ఎక్కడికి వచ్చేస్తుంది? భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ కలేబారాలన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలో కొట్టుకెళ్ళిపోతాయి. సముద్రం వాటర్ ఉండదు, గొయ్యి కింద ఉంటుంది కదా. అప్పుడు ఒక్కసారి చూడండి, ఉండండి, తత్వానికి ఇచ్చేద్దాం మనం. బాబా, శివబాబా, మా ఆత్మకు ఒక దివ్య శక్తిని ఇస్తావా తండ్రి? ఆధారమూర్తులైన మేమే ద్వాపరయుగం నుండి చెడు సంకల్పాలు, ఈర్ష్య, పగ, ద్వేషాలతో ఇప్పటికీ ఉన్నాం కదా. మీరు వచ్చినా కూడానే అయ్యే అట్లని పాడు చేసినాయి కదా. మళ్ళీ బాగు చేద్దాం అనుకుంటున్నాం బాబా, మీ శక్తి లేకుండా బాగు చేయలేం అని బాబా నుండి స్నేహ రూపంలో ఒక దివ్య అలౌకిక శక్తి తీసుకున్నట్టు అనుభవం చేసుకుని భూమండలం అంతా ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభవం చేసుకున్నారా? ఇంకొక్కసారి బాబా నుండి 5 తత్వాలకి ఆ పరమేశ్వరుని శక్తి ఇస్తున్నట్టు బాబా, శివబాబా ఈ 5 తత్వాలకి మీ పవిత్ర శక్తి ఇచ్చి మళ్ళీ 5000 సంవత్సరాలు అవి పనిచేసేలాగా ప్రాప్తిని ప్రసాదించి బాబా అని సంకల్పం చేసుకుని ఆకాశతత్వం, ఆకాశంలో ఉండే అగ్నితత్వం సూర్యుడు, భూమి మీద ఉండే సముద్రం నీటితత్వం, అడవిలో ఉండే గాలి వాయుతత్వం, కింద భూమికి భగవంతుడి శక్తి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఈ భూతత్వానికి బాబా శక్తి ఇచ్చామో, మనమే పాడు చేసాం కాబట్టి మన చేత మళ్ళీ బాగు చేయింటున్నారు బాబా. ఇంకా భూకంపంలో కానీ, ఈ భూమి మీద యాక్సిడెంట్లు కానీ, ఏయో అపద్రవాలన్నీ కూడా మనకి 63 జన్మలకి మ్యాక్సిమం రావు. ఈరోజు చేసినటువంటి ఈ మనస సేవ యొక్క అద్భుతమైనటువంటి శక్తి వలన అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
మన గృహం ముక్కల కింద అయిపోద్ది. మన గృహంలో ఉన్న సామాన్లు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాయి. వాహనాలు మన గృహంలో ఏముంటాయి? వంట సామాన్లు, ఏసీలు, మంచాలు, బీరువాలు, వాహనాలు, మోటార్ సైకిళ్ళు, కార్లు అన్నీ శుభ్రంగా క్లీన్ చేయటం కోసం సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళిపోతాయి. అందుకే బాబా చెప్తారు, ముందుగానే మీరు అన్నీ భగవంతుడికి అర్పణ చేసుకోండి, భగవంతుడి సేవలు అర్పణ చేసుకోండి, భగవంతుడి బ్యాంకులో దాచుకోండి, భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవ్వండి అని చెప్తారు. మరి అవేమా మనం? బ్రహ్మకి ఏముంది? లాస్ట్నే పూరి గుడిసి ఉంది. ఒక బంగారం ఉంగరం కూడా లేదు ఆయనకి. ఉంది ఆయన చేతికి? లేదు. ఏసీ మిషన్ ఉంది అందులో? లేదు. ఇంకేమున్నాయి ఆయనకి? వాహనాలు ఏమి కూడా లేవు కదా. బాబా చెప్తాడు, ఫాలో బ్రహ్మ, ఏ అక్కయ్యని ఏ అన్నయ్యని అనుసరించకండి అని చెప్పాడు బాబా. అంటే బాబా వాణిలో బ్రహ్మబాబాను ఫాలో అవ్వమన్నారంటే ఆయనే సంపూర్ణ పవిత్రుడు, పరమాత్మకి సుపుత్రుడు. మిగిలిన వాళ్ళంతా కూడా అంతంత మాత్రమే బాబాకి పిల్లలు, కానీ వాళ్ళు సంపూర్ణ పవిత్రులు కాదు. కాబట్టి మీరు సమయం కూడా బాబా నొక్కి చెప్పారు కాబట్టి ఏదో తినటానికి ఉండటానికి ఉంచుకుని మిగిలినంతా కూడా బేహద్ద వైరాగ్య వృత్తితో, నిర్మాణ భావనతో, శుభభావన కళ్యాణకారి భావనతో విశ్వంలో అనేక ఆత్మలో వికార అగ్నిలో కాలిపోతూ ఓ భగవంతుడా అని పరితపించే ఆత్మలకి మీ ధనం ద్వారా ఒక పుస్తకాన్ని, మీ మనసు ద్వారా సంకల్పాన్ని, మీ సంబంధం ద్వారా బాబా సంబంధంలో జోడించండి. సేవ పూర్తి అయిపోద్ది, వినాశనం కూడా అయిపోద్ది. మీకు ఏ వస్తువు అయితే భగవంతుడి కోసం మీరు ఇచ్చారో అది మీకు ప్రతి జన్మలో ఇచ్చేస్తారు బాబా. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. నేను బాబాకి ఏమిచ్చాను, నాకు బాబా అంతిమ జన్మలో ఏమిచ్చాడు, నేను బాబాకి ఏమిచ్చాను. ఏ అక్కయ్యకి అన్నయ్యకి కూడా కాదని చెప్పేశారు బాబా. యజ్ఞానికే ఉపయోగపడాలి. యజ్ఞము బేహద్దు ఆత్మలకు ఉపయోగపడాలి. ఎందుకంటే బికారి అయిపోయి ఉన్నాయి ఆత్మలన్నీ. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటున్నాయి. ఒక్క బిందువు ఇచ్చి భగవంతుడు పరంధామంలో ఉన్నాడు, మౌంట్ టాప్లోకి వచ్చారు, దాది శరీరంలోకి, బ్రహ్మ శరీరంలోకి ఎలా జరిగిందని ఒక స్పష్టమైనటువంటి ప్రత్యక్షం చేసే ఒక శాస్త్రం వాళ్ళ ఇంట్లో ఉండాలి. దానికోసం మీ ధనాన్ని ఉపయోగించుకోండి, మీ సాధనాలు కూడా ఉపయోగించుకొని పంచిపెట్టుకోండి సేవ కోసం. ఆ వినాశనం అయ్యే వరకు ఏదో తినడానికి ఉండటానికి దాచుకోండి. చూడండి, ఒక 3 జతలు ఉన్నాయంటే చాలు కదా మనకు బట్టలు. ఒకటి ఒంటి మీద, ఒకటి ఉతికి ఆరేసుకుంటాం, ఒకటి స్పేర్ ఉంటుంది. మళ్ళీ అయ్యే రొటేషన్ అవుతాయి. మనకు 30 జతలు ఉన్నా అయ్యే రొటేషన్ అవుతాయి. 3 జతలు ఉంటే అలా సింప్లిసిటీలో విశ్వానికి శాంపిల్గా అయ్యి మనం సింప్లిసిటీలో ఉన్న పరమాత్మని మనం ప్రత్యక్షం చేయాలి. కాబట్టి మంచి మనస సేవ బాబా ఈరోజు మన మైక్ని తీసుకుని ఆయన
చేసుకున్నారు సేవ. ఆయనే చేసుకున్నారు, మనం కాదు. కాబట్టి ఆయనకి భగవంతుడి తరపున ప్రజలను ఆశీర్వదించమని కోరుకుంటూ, ఆ బాబాను కోరుకుంటూ, బాబా మా అన్నీ కూడా నువ్వు ఉపయోగించుకో, బ్రహ్మ బాబా ఎలాగో ఉపయోగించుకున్నావు, మరి మాకు కూడా ప్రేరణ ఇచ్చి, సత్యమైన పిల్లలు ప్రపంచంలో చాలామంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా రాబోతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి లేటుగా వచ్చేవని బాధ ఉంది. లేటుగా వచ్చినా ఫాస్ట్గా బలేవి ఫస్ట్ డివిజన్లోకి వచ్చే ప్రాప్తిని ప్రసాదించండి బాబా. బాబా, ఈ అనంతమైన ప్రపంచం జరుపుని, ఆ మూగజీవుల తరపుని, అందరి ప్రజల తరపుని, బాబా పిల్లల తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు. ఒక్క ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది చెప్పి సేవను పూర్తి చేసుకున్నాం. ఏంటంటే, ఒక చిన్న అనుభవం, ఒక 5 నిమిషాలు ఉంటుంది. అది మేము బాబాకి అన్ని అర్పణ చేసుకోవాలని అమలాపురంలో ఉన్నప్పుడు, మీకు తెలుసు ఆ ఎపిసోడ్లో ఉంటాయి, 13 ఎపిసోడ్లో శివానుభూతిలో, అది చెప్పడం మర్చిపోయాను. బాబు ఇప్పుడు చెప్పమని చెప్తున్నారు మహానుభావుడు. ఇంట్లో సామాన్లు అన్నీ అమ్మేశాం, తర్వాత ఇల్లు కూడా అమ్మేశాం. ఇంట్లో సామాన్లు అమ్మి మందులు అన్నీ అమ్మేశాం, వైద్యం కూడా మానేశాం. కానీ 2 ఔషధాలు మిగిలిపోయినాయి నాకు. అవి అమెరికా ఔషధాలు, రక్తాన్ని శుద్ధి చేసేదోటి, ఫైలేరియా గురించి వాడేదోటి, 2 మందులు. అది 5 లీటర్లు ఉంటుంది అన్నమాట అండి. ఆ రోజుల్లో ఆ 2 కలిసి సుమారుగా 3,000 రూపాయలు ఉంటాయి. ఒక 30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను మీకు, సుమారుగా 28-30 సంవత్సరాల క్రితం. అన్ని వస్తువులు అమ్మేశాం, ఇంక ఈ 2 మందులే మిగిలిపోయినాయి. ఇది కొనుక్కోవాలంటే 3,000, ఆ రోజుల్లో 3,000 అంటే ఈరోజు ఒక 30,000 లెక్కే. బాబాతో సంకల్పం చేశాను, బాబా ఈ 2 మందులు ఉండిపోయినాయి, అరాంచిపోతాయి, మరి ఇది అమ్మేయాలి అని సంకల్పం చేసుకుని, పెద్ద డీలర్స్ ఉన్నారు 2 చోట్ల, ఒక చోటుకి వెళ్ళాను. బాబు నీ మీద నమ్మకం ఉంది, అది స్మెల్ చూస్తే ఒరిజినల్ అమెరికా ప్రొడక్షన్ కాదో కూడా తెలిసిపోద్ది, కానీ మాకే ఎక్కువగా ఉన్నాయి, నేను కొనలేమన్నారు. అక్కడి నుండి మళ్ళీ ఒక 70 కిలోమీటర్లు ఇంకో హోల్సేల్ డీలర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. అవి మొదలైపోతున్నాం, 2 చేతుల్లో పట్టుకున్నాం, ఒక బ్యాగ్లో ఒకటి. ఆయన కూడా అదే మాట అన్నారు, బాబు మీ నాన్నగారికి మీకు మంచి పేరు ఉంది, ఈ సత్యమని స్మెల్ చూస్తేనే తెలిసిపోతుందో, కానీ మేము మీలాగే తెప్పించుకున్నాం, ఎప్పుడు కానీ అమ్ముడు అవ్వవు కదా, మరి మా దగ్గర కూడా అరాంచిపోతే ఏమనుకోకు బాబు అన్నారు వాళ్ళు. కానీ సమర్థులు అలా కొనగలరు. అప్పుడు నేను ఆ గుమ్మం దిగుతూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కంటెంపుడా ఒక నీరు వచ్చేస్తుంది, ఒక ఏడుపో లేకపోతే బాధో ఆనంద బాష్పంలో ఏదో నేను చెప్పలేను. నాకు తెలియకుండానే చొక్కా తడిసిపోతూ ఆ 2 చేతుల్లో బ్యాగులో పెట్టుకుని ఆటో ఎక్కి బస్టాండ్కి వచ్చి ఇంకా అమలాపురం వచ్చేద్దామని వచ్చేటప్పటికి ఆ 2 ఆటో దగ్గరికి వస్తుండేప్పటికీ ఒక జ్యోతి స్వరూపము ఆ రోడ్డు నుంచి ఎలాగ నా దగ్గరికి వచ్చేసింది. ఎవరు వాళ్ళు? బాబా అన్నమాట. వచ్చి ఏమన్నారంటే, అన్నీ అమ్మేసి ఈ 2 కూడా అమ్మేసి భగవంతుడికి ఇవ్వాలనుకునే సంకల్పం ఉంది కదా నీకు, మరి నీకు ఒక పరీక్ష కింద పెట్టి వాళ్ళ చేత కొనిపించకుండా చేశాను, నేనే పరీక్ష పెట్టాను,
నీకు యువకు ఏడుపు వచ్చేస్తుంది కదా, నీకు ఈ 2 మిగిలిపోతాయి, 3,000 రూపాయలు భగవంతుడి యజ్ఞంలోంచి వంచితం అయిపోతాయి, ఈ ఎవాపరేట్ అయిపోతాయి, అరాయించిపోతాయి మందులు అని ఏడుస్తున్నావు, ఎక్కెక్కిపడి ఏడుపు వచ్చేస్తున్నాను అన్నమాట నాకు తెలియకుండానే. అప్పుడు బాబా అలా దగ్గరికి తీసుకుని ఒళ్ళో తీసుకున్నట్టు అనుభవం చేశారు బాబా. నాకు ఒకటే అన్నారు బాబా, ఈరోజు లగాయతు నీకు 5,000 సంవత్సరాల వరకు ప్రతి జన్మలో ధనం అనేది లోటు లేకుండా న్యాయసమ్మతంగా ధర్మమైనటువంటి ధనము చాలా పుష్కలంగా నీకు ప్రతి జన్మలో ఉంటుంది. నేను ఇది వరదానం ఇవ్వటానికి నేను పరీక్ష పెట్టాను, పరీక్షలో నెగ్గాను అన్నారు బాబా. అర్థమైందా? సరే, నేనన్నాను బాబా పరీక్షలు కాదు నాకు కావాల్సింది, ప్రతి జన్మ డబ్బు కూడా కాదు నాకు కావాల్సింది, కానీ నీ సేవలో ఉపయోగపడితేనే నాకు ఆనందం తప్ప నువ్వు వరదానం ఇచ్చేసినా నేను తృప్తి పట్టలేదు. నాకు ప్రతి జన్మలో ధనం అనేది కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నువ్వుంటే అన్నీ ఉన్నట్టే. అలాగే మాట్లాడాను నేను ఆయనతో. ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటూ పక్కన వచ్చేస్తున్నాను, నన్ను దాటుకుని వెళ్ళిపోతున్న ఆటోలు ఇంకా ఎక్కడానికి నాకు స్పర్శ లేదు. ఈరోజు బస్ స్టాండ్ వచ్చేసింది. బస్ కొని వెయిట్ చేస్తూ, బాబా నాకు ధనం కాదు నాకు కావాల్సింది, నువ్వు సాక్షాత్కారం అయ్యో, నాకు ఎప్పుడు సాక్షాత్కారం అవ్వలేదు, నువ్వు ఈ విషయం చెప్పావు నాకు, నీకు ఈ చిన్న పరీక్షలో 84 జన్మల వరకు ఏ జన్మలోనూ ధనం అనేది న్యాయంగా ధర్మంగా చాలా పుష్కలంగా నీ అనేక తరాలకు ఉపయోగపడేలాగా ఉంటుంది, వరదానం నేను ఇస్తున్నాను అన్నారు బాబా. కానీ నేను దానికి సంతోషించట్లేదు బాబా అన్నాను నేను. మరి ఏం కావాలి నీకు అన్నారు. నేను దానికి సంతోషించట్లేదు వాస్తవానికి, కానీ ఎమ్మడైపోవాలా 3,000 రూపాయలు నీ యజ్ఞంలో ఉపయోగపడిపోవాలి, నీ సేవకి పుస్తకాల సేవకి ఉపయోగపడిపోవాలి. అప్పుడు కూడా మేము రూపాయి పుస్తకాలు కొట్టించి సేల్ చేసుకునేవాళ్ళు. సరే బాబా ఏం ఆన్సర్ ఇవ్వలేదు. బస్సు ఎక్కాను, ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 11 అవుతుంది. పడుకున్నాను. ఎవరో ఒక ఆయన బెల్ కొట్టారు. 5 స్టేర్లో మేము ఉండేవాళ్ళం, కింద షాపులో అది ఉండి కాలింగ్ బెల్ కొట్టారు ఆయన. సరే ఎవరైనా చూసి వెళ్తే, ఎవరిని మీ దగ్గర మందులు ఇంకేమున్నాయని అడిగారు ఆయన. ఆయన రావులపాలెంలో హోమియోపతి షాప్ ఉంది ఆయనకి. ఇదేంటండి ఇంత అర్ధరాత్రి వచ్చారేంటి మీరు, ఏదో భగవంతుడి పంపినట్టు వచ్చారు ఏంటండి అంటే, కాదండి నాకు ఒక 15 కిలోమీటర్లో మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కి వెళ్తూ సరే మీరు ఇదే హౌస్ కదా అన్నీ నాకు తెలుసు మీ గురించి అని ఎంతగానే బెల్ల కొట్టానండి అంటే, సర్లే పర్లేదు రండి అని చెప్పి ఆ మందులు చూపించేటప్పటికి ఆయన ఎంతంటే ఇంత 3,000 అవుతుందంటే ఆయన ఏమన్నారంటే, నేను 2-3 రోజులు ఇచ్చేస్తానండి, పట్టుకెళ్ళిపోతాను అన్నారు ఆయన. ఓహో, బాబాని ఏమడిగాం మనం, నాకు భవిష్యత్తులో 84 జన్మల్లో ధనం పుష్కలంగా ఉంటే నాకెందుకయ్యా, నువ్వు ఉంటేనే అన్నీ వచ్చేస్తాయి, ధనం ఏంటి అన్నీ దాసే వస్తాయి, సర్వసుఖాలు దాసే వస్తాయి. కానీ ఇది అమ్మనన్నాను కదా బాబాతోటి, ఆయన తీసుకొచ్చేసాడు అన్నాడు బాబా. తీసుకొచ్చేసి ఓకే అయిపోయింది. సరే ఆయన ఏమన్నారంటే, బాబు నేను వెళ్తున్నాను మ్యారేజ్కి, మార్నింగ్ వచ్చేస్తాను, ఇలా పట్టుకెళ్ళిపోతాను అన్నారు ఆయన. ఓకే అన్నాను. అందులో ఇంకేముందండి, ఒక పడక కుర్చీని 2 షెల్టర్స్ ఉండిపోయినాయి, అవి అమ్మలేదు. ఒక మంచం కూడా ఉంది. ఏంటి బాగా వెనకాల ఎండాకాలంలో వెనకాల రెస్ట్ తీసుకునేవాడిని నేను. ఆయన ఏమన్నారు, ఇది కూడా అమ్మేస్తామన్నారు. ఓకే పట్టుకెళ్ళిపోమన్నాను. ఎంతో కొంత ఇచ్చేసి ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, పరీక్ష పెట్టకుండా ప్రాప్తిని ప్రసాదించడు భగవంతుడు. అంచేత ఆ పరీక్షలో మనం నెగ్గాలి అంటే మనకి బ్రహ్మబాబాను ఆదర్శంగా తీసుకోవాలి. బ్రహ్మబాబా జీవితము పరమాత్ముడు దగ్గరుండి ఆయన చేత కర్మ చేయించి మనకు ఆదర్శంగా చూపించారు. ఇంక ఏ అక్కైనా అన్నయ్యని కూడా చూడొద్దని చెప్పారు వాణిలో. కాబట్టి
నేను బ్రహ్మకంట పరమాత్మనే చూసుకున్నాను. నాకు సంకల్పం ఏంటంటే పరమాత్మ రాక తప్పిపోయి 5,000 సంవత్సరాలకి మన దగ్గరికి వచ్చాడు మహానుభావుడు. ఆయనకి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, మనతోటి ఈ సంగమంలోనే మాట్లాడుకుంటాడు. ఆయనకు ఉపకారం చేయాలని సంకల్పం. చూసారు ఎంత గొప్పవాడు ఆయన. బాబా నాకొద్దు బాబా, ఈ 3,000 రూపాయలు అరాయించిపోతాయి బాబా, ఇంక మందులు తీసేసాం, ఎవరు రారు, ఉపయోగపడాలి, ఆ తపన ఆయన తీసుకొచ్చాడు బాబా. చూడండి భగవంతుడు ఎంత శక్తివంతుడు, అది కూడా సఫలం చేశాడు. కాబట్టి ఆ భగవంతుడి తరపున నేనొక్కనే కాదు, బ్రహ్మ ఒక్కరే కాదు, 16,108 కాదు, మీరందరూ కూడా తినటానికి ఉండటానికి ఉంచుకొని మిగిలిన అన్నీ కూడా సత్య సేవలో సత్య తండ్రిని ప్రత్యక్షం చేయటానికి మీరు ఉపయోగించుకోండి. బాబాకి చెప్పండి ఎక్కడ ఉపయోగించాలి బాబా అంటే అక్కడ ఉపయోగించలేక మీకు ప్రేరణ ఇస్తారు, టచింగ్ ఇస్తారు. దివ్య బుద్ధికి సత్యమైన మనసుకి భగవంతుడు రాజీ అయిపోతాడు, మీకు ఫలం ఇచ్చేస్తాడు. ఓకే, సహృదయంతో సద్భావనతో అర్థం చేసుకుని మీ బికారి స్థితి, స్నేహపూర్వకమైన బికారి స్థితి బాబాను ప్రత్యక్షం చేస్తుంది. సంగమయుగంలో మీ ద్వారానే ప్రత్యక్షమైపోతారు. అన్ని జన్మలు కూడా పరోక్షంగా మీ వెంట నీడలా ఉంటాడు ఆ నిశ్చింత చక్రవర్తిగా ఉన్న పరమాత్ముడు. అప్పుడు మిమ్మల్ని నిశ్చింత చక్రవర్తిగా ఈ సాకార లోకంలో మిమ్మల్ని నిమిత్తం చేస్తాడు. అందరూ ఒక్కసారి మనసారా బాబా మమ్మల్ని అందరినీ కూడా అలా తయారు చేయి, మమ్మల్ని అందరినీ కూడా ఉపయోగించుకో అని సంకల్పం చేసుకోండి. ఆయన ఉపయోగించుకుంటారు. మీరు ఒక అడుగు ముందుకేయండి. థ్యాంక్ యూ బాబా, మంచి మనసా సేవ చేయించు. మర్చిపోయిన అనుభవాన్ని సమయప్రమాణంగా జ్ఞాపకం చేసి ఆత్మ హృదయాలకు కూర్చోబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్.